గీతాయనం శ్రీకృష్ణామృతం శ్రీ భగవద్గీత విజ్ఞానసారం 13వ అధ్యాయం 3వ శ్లోకం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ. తాత్పర్యం: అర్జున, అన్ని శరీరాలలోనూ ఉన్న క్షేత్రజ్ఞుడిని నేనే. క్షేత్రజ్ఞులను గురించిన జ్ఞానమే వాస్తవమైన జ్ఞానం. ధ్యాన వివరణ: క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ. దేహం క్షేత్రం, దేహి క్షేత్రజ్ఞుడు. సమస్త ప్రాణులలో ఉన్న క్షేత్రజ్ఞుడు పరమాత్మయే. ఆత్మ పరమాత్మలు అభేదాలు. ఈ రకమైన జ్ఞానమే అసలైన జ్ఞానం అని ప్రతి సాధకుడు తెలుసుకోవాలి. అన్ని శరీరాలలో ఉన్న క్షేత్రజ్ఞుడిని నేనే అంటే సమస్త ప్రాణుల శరీరాలలో ఉన్న జీవాత్మ ఏదైతే ఉందో అది పరమాత్మ కంటే వేరు కాదు అని అర్థం. 14వ అధ్యాయం 5వ శ్లోకం. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. తాత్పర్యం: ఓ మహాబాహో, ప్రకృతి వల్ల కలిగిన సత్వ రజో తమో గుణాలు నాశరహితుడైన జీవాత్మను దేహంలో బంధిస్తున్నాయి. ధ్యాన వివరణ: నిజానికి గుణాలకు ప్రత్యేకమైన అస్తిత్వం లేదు. గుణాలన్నీ మనస్సులోనే కలుగుతూ ఉంటాయి. రకరకాల సందర్భాలలోని వేరువేరు మానసిక పరిస్థితులే ఆ గుణాలుగా అభివ్యక్తం అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ గుణం ప్రకోపిస్తే తదనుగుణంగా మనస్సు మారుతూ ఉంటుంది. జీవాత్మ వాస్తవానికి గుణాతీతుడు అయినప్పటికీ ఆయా గుణాలతో తాదాత్మ్యం చెంది సుఖ దుఃఖాలను ద్వంద్వాలను అనుభవిస్తూ ఉంటాడు. ఆయా అనుభవాలు సంస్కారాలను వాసనలను సృష్టిస్తున్నాయి. తద్వారా వివిధ జన్మలను పొందుతూ బంధాలలో చిక్కుకుంటున్నాడు. అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అన్నమాట. 14వ అధ్యాయం 9వ శ్లోకం. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. తాత్పర్యం: అర్జున, సత్వగుణం వలన సుఖాశక్తి, రజోగుణం వలన కర్మాశక్తి, తమోగుణం జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదాలను కలిగించి జీవుడిని బంధిస్తున్నవి. ఆశ్చర్యం కదా. ధ్యాన వివరణ: ప్రకృతి వల్ల పుట్టిన గుణాలతో జీవుడు బంధించబడుతున్నాడు. సత్వ రజో తమో గుణాలు త్రిగుణాలు. సత్వగుణం మలినాలు లేకుండా నిర్మలమైనది. సత్వగుణం మలినాలు లేకుండా నిర్మలమైనది, ప్రకాశవంతమైనది అయినప్పటికీ ఆత్మను లౌకిక సుఖశాంతుల పట్ల ఆసక్తితోనూ లౌకిక పాండిత్యాసక్తితోనూ బంధిస్తుంది. నేను సుఖంగా ఉన్నాను, నేను పండితుడిని అనేటటువంటి అభిమానాలు జీవాత్మకు లౌకిక సుఖంతో లౌకిక పాండిత్యంతో బంధం ఏర్పరిచి ఆత్మజ్ఞాన సాధనకు జీవన్ముక్త స్థితికి ప్రతిబంధకాలు అవుతున్నాయి. రజోగుణం వల్ల విపరీత కోరికలు కలుగుతాయి. మనకు దొరకని విషయాల మీద కోరికలు కలుగజేసి దొరికిన వాటి మీద అనాసక్తి కలుగజేసి మరి ఏవేవో కర్మలు చేసేటట్టు చేసి జీవాత్మను మరింత లోతుల్లోకి బంధించి వేస్తున్నాయి. తామస గుణం వల్ల మంచి చెడు విచక్షణ జ్ఞానం నశిస్తుంది. సోమరితనం, అతినిద్ర ముంచెత్తుతాయి. అజ్ఞానజనితమైన ఈ తమోగుణం అవివేకాన్ని కలుగజేసి ఆత్మసత్యాన్ని పూర్తిగా కప్పివేసి జీవుడిని బంధించి వేస్తుంది. పరిపూర్ణత్వానికి సుగుణాల వల్ల కానీ దుర్గుణాల వల్ల కానీ బంధం ఉండకూడదు.
పరిపూర్ణత్వానికి సుగుణాల వల్ల కానీ దుర్గుణాల వల్ల కానీ బంధం ఉండకూడదు. సంకెళ్ళు అనేవి బంగారంతో చేసిన వెండితో చేసిన సంకెళ్ళే అవుతాయి, కానీ ఆభరణాలు కాలేవు. అలాగే 3 గుణాలు కూడా ఆత్మను ఏదో విధంగా బంధించేవే అవుతున్నందువల్ల అన్ని గుణాలను అధిగమించి చివరికి నిర్గుణుడుగా మారాలి. 15వ అధ్యాయం 8వ శ్లోకం. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. తాత్పర్యం: వాయువు ఒక చోటి నుండి ఇంకొక చోటుకు వాసనలు తీసుకొని పోయేటట్టుగానే జీవాత్మ మనస్సు ఇంద్రియ వాసనలను తీసుకొని ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందుతుంది. ధ్యాన వివరణ: భౌతిక శరీరంలోని ఇంద్రియాలు ఎన్నో విషయాలను మనస్సుకు అందిస్తూ ఉంటాయి. మనస్సు అన్నది బుద్ధిని అనుసరించి తన వివేకాన్ని బట్టి ఆయా విషయాలను అనుభవిస్తూ ఉంటుంది. ఆ అనుభవాల సారాన్ని మరియు జ్ఞానాన్ని సంస్కారాల రూపంలో మనస్సు తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. వాసనల రూపంలో ఉండే వీటికి రూపం ఉండదు. జీవాత్మ ఒకానొక దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు, అంటే ఒకానొక మరణ సమయంలో తనలో ఉన్న వాసనా సమూహాన్ని తీసుకొని సూక్ష్మ శరీరంగా స్థూల శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆ సంస్కారాలు వాసనలే తరువాతి జన్మల్లో గుణాలుగా రూపొందుతాయి. జీవాత్మ ఎప్పటికప్పుడు తన యొక్క సంస్కారాలకు వాసనలకు అనుగుణంగా వేరొక శరీరాన్ని పొందుతుంది. ఈ విధంగా వేరువేరు ప్రాంతాలలో వేరువేరు దేహాలు ధరిస్తూ వేరువేరు జన్మలు తీసుకుంటూ స్వీయ ఆత్మ పరిణామ క్రమంలో సక్రమంగా ఎదగటానికి నిరంతరము యత్నిస్తూ ఉంటుంది ఈ జీవాత్మ. 15వ అధ్యాయం 10వ శ్లోకం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. తాత్పర్యం: జీవాత్మ దేహంలో గుణాలను కలిగి ఉన్నప్పుడు, విషయాలను అనుభవించేటప్పుడు, శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు జ్ఞానచక్షువు కలిగిన జ్ఞానులు మాత్రమే దానిని గ్రహించగలరు. అంతేకాని అజ్ఞానులు ఆ విషయాలను తెలుసుకోలేరు. ధ్యాన వివరణ: భౌతిక శరీరంలో నివసిస్తున్న జీవాత్మ తన పూర్వ జన్మల సంస్కారాలకు అనుగుణంగా గుణాలను కలిగి ఉంటుంది. బాహ్య ఇంద్రియాలతో గ్రహించిన విషయాలను తన గుణాలకు అనుగుణంగా అనుభవిస్తూ ఉంటుంది. మరణం ఆసన్నమైనప్పుడు తనలోని సంస్కారాలను వాసనలను తీసుకొని స్థూల శరీరాన్ని విడిచి సూక్ష్మ శరీరంగా వెళ్ళిపోతుంది, నిష్క్రమిస్తుంది. ఇటువంటి నిగూఢ సత్యాలను జీవాత్మ ఈ శరీరంలో గుణాలతో కలిసి ఉన్నప్పుడు కానీ, విషయాలను అనుభవించేటప్పుడు కానీ, చివరకు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు కానీ ఆయా యథార్థాలను అజ్ఞానులు ఎంతమాత్రమూ తెలుసుకోలేరు. కేవలం జ్ఞానం అనే నేత్రం కలిగిన జ్ఞానులు మాత్రమే జీవాత్మ స్థితులను యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా గ్రహించగలుగుతారు. ఈ జ్ఞాన నేత్రం దివ్య చక్షువు అన్నది కేవలం ధ్యాన సాధన ద్వారానే సిద్ధిస్తుంది. 18వ అధ్యాయం 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. తాత్పర్యం: అన్ని ధర్మాలను వదిలేసి ఎవరిని వారే శరణు వేడుకోవాలి. అప్పుడు నిన్ను నేను సర్వ పాపాల నుంచి ఉద్ధరిస్తాను, శోకించకు. ధ్యాన వివరణ: మరొకసారి తెలుసుకుందాం. భగవద్గీతను అర్థం చేసుకోవటంలో అనుసరించవలసిన విధానం.
శ్లోకంలోని మొదటి పాదంలో మామేకం శరణం వ్రజ లోని మాం అన్నది ఎవరికి వారు తమకు తాముగా అన్వయించుకోవాలి. రెండవ పాదంలోని అహం శ్రీకృష్ణుడికి, శ్రీ వేదవ్యాసుల వారికి, మరి స్వీయ పరమ ఆత్మకు అన్వయించుకోవాలి. శరీరము, మనస్సు, బుద్ధి, కుటుంబం ఇంకా సామాజిక పరంగా మనం నిర్వర్తించవలసిన అనేక ధర్మాలు ఉంటాయి. ఆ సర్వధర్మాలను వదిలేసి కేవలం ఆత్మధర్మాన్నే నిర్వర్తించమంటున్నారు. మాం ఏకం శరణం వ్రజ అంటే అర్థం ఎవరి ఆత్మను వారే శరణు వేడుకోవాలి, ఎవరి ఆత్మను వారే శరణు కోరుకోవాలి. మన ధ్యానంలో మనం కూర్చోవాలి. ఆకలి వేస్తుంది, భోంచేయాలి, అది శరీర ధర్మం. నిద్ర వస్తుంది, నిద్రపోవాలి, అది శరీర ధర్మం. నిద్ర కొంత నిరాకరించాలి, ఆకలిని కొంత తిరస్కరించాలి. శ్వాసను చేపట్టాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ధ్యానం చెయ్యాలి. ఇది ఆత్మధర్మం. సర్వ శారీరక ధర్మాలను పరిత్యజించి మన ఆత్మధర్మంలో మనం యథావిధిగా ఉండాలి. అప్పుడు అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి, నేను నీ సర్వ పాపాలను శుద్ధి చేస్తాను, అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను అంటున్నారు శ్రీకృష్ణుల వారు. ఎవరిని వారు ఉద్ధరించుకోవటానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత సహాయం మనకు పరమ ఆత్మల నుండి కూడా లభిస్తుంది. ధ్యానం రక్షతి రక్షితం. ఎవరైతే ధ్యానాన్ని రక్షిస్తారో వారి చేత రక్షించబడిన ఆ ధ్యానమే తిరిగి వారిని రక్షిస్తుంది. ఎవరైతే ధ్యానాన్ని రక్షిస్తారో వారి చేత రక్షింపబడిన ఆ ధ్యానమే తిరిగి వారిని రక్షిస్తుంది. మన చేత రక్షించబడిన ధ్యాన ధర్మమే మనల్ని తిరిగి రక్షిస్తుంది. ప్రతిరోజు తప్పనిసరిగా శరీర ధర్మం, కుటుంబ ధర్మం అన్న వాటిని కొంత పక్కన పెట్టి ఆత్మధర్మం చూసుకోవటమే మామేకం శరణం వ్రజ. మన చేతనే రక్షించబడిన ఆ ఆత్మధ్యానం మన పాపాలన్నీ పోగొట్టి మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. 18వ అధ్యాయం 73వ శ్లోకం. నష్టో మోహం స్మృతిర్లబ్ధ్వా, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాత్మన తత్ప్రసాదాన్మయాచ్యుత. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత. స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. తాత్పర్యం: కృష్ణ, నీ అనుగ్రహం వలన నా మోహం నశించింది, నాకు జ్ఞానం కలిగింది, నా యొక్క సందేహాలు తీరిపోయాయి. ఇప్పుడు నేను కుదుటపడ్డాను, ఇక నీ ఆజ్ఞానుసారం నడుచుకుంటాను. ధ్యాన వివరణ. గీతాబోధ అంతా విన్న తరువాత అర్జునుడికి అజ్ఞానం నశించింది. ఆ పాత స్మృతులన్నీ తిరిగి గుర్తుకు వచ్చాయి. ధ్యాన సాధనలో మనస్సు శూన్యమైపోయినప్పుడు ఆత్మ జన్మ పరంపర అంతా జ్ఞాపకానికి వస్తుంది. ధ్యాన సాధనలో మనస్సు శూన్యమైపోయినప్పుడు జన్మ పరంపర అంతా జ్ఞాపకానికి వస్తుంది. అర్జునుడు ఒకానొక పురుషోత్తముడు. ప్రాపంచిక మోహం అతనిని ఎప్పుడూ అంటలేదు. ఆ యుద్ధ సమయంలో అతనికి ఆధ్యాత్మిక మోహం కేవలం క్షణమాత్రం గ్రహణంలా పట్టింది. అయితే గీతాబోధ వలన అది మరుక్షణం విడివడింది. ఓ కృష్ణ, నా యొక్క మోహం నశించింది. నువ్వు చెప్పినట్టే గాంధీవం చేపట్టి ధర్మ సంస్థాపన చేసి తీరుతాను, నీ ఆజ్ఞానువర్తినై నడుస్తాను అంటున్నాడు అర్జునుడు. సందేహాలు ఉన్నంతవరకు మనం ఏం చెయ్యాలో ఏమి చెయ్యకూడదో తెలియని దుఃఖ స్థితిలో ఉంటాము. అయితే సందేహాలన్నీ తొలగినప్పుడు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో క్షుణ్ణంగా తెలిసినప్పుడు వెంటనే రంగంలోకి దూకుతాం.
కర్తవ్యంలో నిమగ్నం అవుతాం. ఇక్కడ మనం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ముఖ్యమైన కొన్ని వాక్యాల గురించి అర్థం చెప్పుకుందాం. క్షుద్రం హృదయ దౌర్బల్యం. హృదయ దౌర్బల్యం తుచ్చమైనది. గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. అంటే చనిపోయిన వారిని గురించి కానీ జీవించి ఉన్న వారి గురించి కానీ పండితులు శోకించరు. అహమాత్మా గుడాకేశ అనగా నేను అనేది ఆత్మ అని తెలుసుకో ఓ అర్జున. నహన్యతే హన్యమానే శరీరే. శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు. యోగో భవతి దుఃఖః. ధ్యాన యోగాభ్యాసం వల్లనే దుఃఖం హరిస్తుంది. సమత్వం యోగ ఉచ్యతే అనగా అన్ని పరిస్థితులలోనూ సమంగా ఉండటమే యోగం అనిపించుకుంటుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనగా శ్రద్ధ కలిగిన వాడికే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధ కలిగిన వాడికే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం. ఆత్మజ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమవుతాయి అని అర్థం. బుద్ధినాశాత్ ప్రణశ్యతి అనగా బుద్ధి లేకపోవటమే ఆత్మ వినాశనం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనగా కర్మలు చెయ్యటానికే అధికారం ఉంది, కానీ వాటి ఫలితాలపైన ఎప్పటికీ లేదు. కర్మజ్యాయో హ్యకర్మణః అనగా కర్మలు తక్కువ చేయటం కంటే కర్మలు ఎక్కువ చేయటమే మంచిది. యోగః కర్మసు కౌశలం అనగా ధ్యాన యోగము ద్వారానే కర్మల్లో కౌశలం వస్తుంది. ధ్యాన యోగం ద్వారానే కర్మల్లో కౌశలం వస్తుంది. యోగస్థః కురు కర్మాణి. యోగ స్థితిలో ఉండే కర్మలను మాత్రమే చెయ్యాలి అని అర్థం. తస్మాత్ యోగి భవార్జున కనుక ధ్యాన యోగివిక ఓ అర్జున. నిస్త్రైగుణ్యో భవార్జున త్రిగుణాలకు అతీతుడుగా అర్జున. ఉద్ధరేదాత్మనాత్మానం అనగా ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. హతో వా ప్రాప్స్యసి స్వర్గం అనగా చనిపోయాక స్వర్గాన్ని పొందుతావు. యుద్ధస్వ విగతజ్వరః అనగా ఎంతమాత్రం ఆవేశం లేకుండా యుద్ధం చేయి. యథేచ్ఛసి తథా కురు అనగా నీకు నచ్చినట్లు నువ్వు చెయ్యి అని అర్థం. 18వ అధ్యాయం 78వ శ్లోకం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. తాత్పర్యం: ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, ఐశ్వర్యం, విజయం, దృఢమైన నీతి ఉంటాయని నా అభిప్రాయం. ధ్యాన వివరణ. శ్రీకృష్ణుడు ఒకానొక జగద్గురువు, ఒకానొక యోగేశ్వరుడు. శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక అనుభవానికి పరాకాష్ట. శ్రీకృష్ణుడు ఒకానొక ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానానికి ప్రతీక. ధనుస్సును ధరించిన అర్జునుడు ప్రాపంచిక పురోభివృద్ధి కోసం తన సర్వశక్తి సామర్థ్యాలను వినియోగించడానికి, మరి బాహ్య శత్రువులనే కాకుండా అంతఃశత్రువులను కూడా నిర్జించడానికి అనుక్షణం సిద్ధంగా ఉండే ఒకానొక యోధుడికి, ఒకానొక ముముక్షువుకి ప్రతీక. ఈ ఇద్దరు అంటే
సరియైన భౌతిక జీవన విధానంలో సరియైన ఆధ్యాత్మికతను మేళవించి మన జీవన విధానాన్ని తీర్చిదిద్దుకుంటే సంపద, విజయం, ఐశ్వర్యం, పటిష్టమైన నీతి నియమాలు ప్రతి ఒక్కరి జీవితంలో వెల్లి విరుస్తాయి. శ్రీ అంటే ఐశ్వర్యం, ప్రాపంచిక సంపదలు. విజయం అంటే సరియైన వివరణ, మోక్షం, ఆత్మలబ్ధి. ధ్రువానీతి అంటే దృఢమైన ధర్మం, చక్కగా అనుష్ఠించబడిన ధర్మం అని అర్థం. భూతి అంటే ఆనందం, ఇహ పరలోకాలలో ఆనందం. వీటిని సాధించడానికి ధ్యానాన్ని మన నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకొని ఆధ్యాత్మిక జీవనం సాగిద్దాం. ధ్యాన సాధన చేద్దాం. ధ్యాన యోగులం అవుదాం. నిత్య జీవితంలో భగవద్గీతలో పాటించవలసిన ముఖ్యమైన శ్లోకాలను గురించి కొన్ని తెలుసుకుందాం. అహింస 17వ అధ్యాయంలో 14వ శ్లోకం. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను గౌరవించడం, శుచి, రుజుమార్గం, బ్రహ్మచర్యం, అహింసను పాటించడం అనేవి శారీరక తపస్సు అనబడతాయి. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇతరులను లేక ఇతర ప్రాణులను బాధించకపోవటమే అహింస. సత్యం. అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం. 16వ అధ్యాయంలో 2వ శ్లోకం ఇది. అహింస, సత్యం, కోపం లేకపోవటం, త్యాగం, శాంతి, ఇతరుల దోషాలు ఎంచకపోవటం, మృదుత్వం, భూతదయ, దురాశ లేకపోవటం, వ్యర్థ మాటలు మాట్లాడకపోవటం, ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా వ్యక్తపరచడమే సత్యం. 17వ అధ్యాయంలో 16వ శ్లోకం. మౌనం. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. మనఃప్రసన్నత, సౌమ్యత, మౌనం, ఆత్మనిగ్రహం, అంతఃకరణ శుద్ధి అనేవి మానసిక తపస్సు అంటారు. నోటితో మాటలాడకపోవటమే కాకుండా మనస్సులో కూడా ఆలోచనలు లేకుండా ఉన్న ధ్యాన స్థితినే మౌనం అంటారు. 17వ అధ్యాయంలో 15వ శ్లోకం. వాక్కు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. సత్యాన్ని ప్రియంగా, ఉద్వేగం కలిగింపని విధంగా మాట్లాడటం, స్వాధ్యాయం చేయటం వాచక తపస్సు. యథార్థమైన దానిని ఇతరులకు బాధ కలిగించకుండా నచ్చే విధంగా మాత్రమే మాట్లాడాలి. ఇప్పుడు ధ్యానం గురించి మరికొన్ని శ్లోకాలు. 6వ అధ్యాయంలో 11వది. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమానసమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. పరిశుభ్రమైన ప్రదేశంలో ఎక్కువ ఎత్తుగా కానీ మరీ తక్కువగా కానీ ఉండని ఆసనం మీద దర్భలు, జింక చర్మం, వస్త్రం వరుసగా పరుచుకొని తన కోసం ఏర్పాటు చేసుకోవాలి. అంటే స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చోవాలి. 6వ అధ్యాయంలో 12వ శ్లోకం. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే. ఆ ఆసనం మీద కూర్చొని ఇంద్రియాలను, మనస్సును స్వాధీనం చేసుకొని అంతఃకరణ శుద్ధి కొరకు ఏకాగ్రతతో ధ్యాన యోగ సాధన చేయాలి. 2 కళ్ళు మూసుకొని చేతులు 2 కలిపి 6వ అధ్యాయంలో 13వ శ్లోకం.
సమం కాయశిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశాశ్చానవలోకయన్. శరీరము, మెడ, శిరస్సును నిటారుగా కదలకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంచి దిక్కులు చూడక నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి. 5వ అధ్యాయం 27వ శ్లోకం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. శబ్ద స్పర్శాది బాహ్య ఇంద్రియ విషయాలను బయట నుంచి బయటికే నెట్టివేసి ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి నాసికా రంధ్రాల ద్వారా చలిస్తున్న ప్రాణ అపాన వాయువులను సమానంగా చూడాలి. సహజంగా నాసికా రంధ్రాల ద్వారా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను శ్వాసను ఏకధారగా గమనిస్తూ ఉండాలి. అదే శ్వాస మీద ధ్యాస. 6వ అధ్యాయం 26వ శ్లోకం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. చంచల స్వభావం కలిగిన నిలకడలేని మనస్సు ఎక్కడెక్కడ సంచరిస్తుంటే అక్కడక్కడ నుండి దానిని మరలించి ఆత్మలోనే నిలిచేటట్లు చేయాలి. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తున్నా ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాసను మరల్చుతూ ఉంటే క్రమక్రమంగా ఆలోచన రహిత స్థితికి, మనస్సు శూన్యమైన స్థితికి, ధ్యాన స్థితికి చేరుకుంటాం. ఇప్పుడు స్వాధ్యాయం గురించి తెలుసుకుందాం. 16వ అధ్యాయం 1వ శ్లోకం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. నిర్భయత్వం, పవిత్రాంతఃకరణము, ఆధ్యాత్మిక జ్ఞాననిష్ఠ, దానం, ఆత్మనిగ్రహం, యజ్ఞాచరణం, వేదాధ్యయనం, తపస్సు, సరళత్వం. గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు, ఆత్మజ్ఞానులు తమ తమ శాస్త్ర అనుభవసారంగా రచించిన సద్గ్రంథ పఠనం స్వాధ్యాయం. ఇప్పుడు సజ్జన సాంగత్యం గురించి తెలుసుకుందాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఇది 4వ అధ్యాయంలో 34వ శ్లోకం. తత్వదర్శనులైన వారికి, జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించి శుశ్రూష చేసి ఆత్మతత్వం తెలుసుకోవాలి. గురువులను, జ్ఞానులను గౌరవించి వారు చెప్పినది వినటం, తోటి ధ్యానులతో స్వానుభవం పంచుకోవటం సజ్జన సాంగత్యం. ఇప్పుడు ఆహారం, నిద్ర గురించి మరి ఒక 2 శ్లోకాలు. 6వ అధ్యాయం 16వ శ్లోకం. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అతిగా తినేవాడికి, మరి బొత్తిగా తిననివాడికి, ఎక్కువగా నిద్రపోయేవాడికి, మరి అసలు నిద్రపోకుండా ఉండేవాడికి ధ్యానయోగం సిద్ధించదు. 6వ అధ్యాయం 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అనగా మితమైన ఆహారం, నడత, కర్మాచరణ, నిద్ర, మెలకువ కలిగి ప్రవర్తించేవాడికి దుఃఖాలను పోగొట్టే ధ్యానయోగం సిద్ధిస్తుంది. ఆహారము, నిద్ర మొదలైన అన్నింటిలో మరీ ఎక్కువ, మరీ తక్కువ కానీ మధ్య మార్గాన్ని అవలంబించాలి. చివరిగా కర్మాచరణ గురించి 2 శ్లోకాలు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. 2వ అధ్యాయం 47వ శ్లోకం ఇది. నువ్వు కర్మ చేయటానికి మాత్రమే కానీ ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు, అలాగని కర్మలు చేయటం మానకు.
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోः సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. 2వ అధ్యాయంలో 48వ శ్లోకం ఇది. ఆసక్తిని వదిలి యోగ స్థితిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకున్నా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు. సమత్వాన్నే యోగం అని అంటారు. ఓం తత్సత్. ఓం స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సర్వేషాం స్వస్తిర్భవతు. సర్వేషాం శాంతిర్భవతు. సర్వేషాం పూర్ణం భవతు. సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.